Hi guys, welcome back to my YouTube channel. This is Deepi Javadi. Previous videos లో మనం కాలా దొంగర అండ్ రాన్ ఆఫ్ కచ్ లేక్ అయితే కవర్ చేసుకొని వచ్చేసాం కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి మిగిలిన పార్ట్ వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ వైట్ డెజర్ట్ అనమాట. దీనికోసం డూర్డోకి వెళ్తాం మనం. యాక్చువల్లీ మనం డూర్డో విలేజ్ కి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. ఇది వచ్చేసి కాలా దొంగర నుంచి 40 కిలోమీటర్స్ అండ్ భుజ్ సిటీ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మన ఇండియా మ్యాప్ పరంగా చూసుకుంటే డూర్డో విలేజ్ అనేది మన ఇండియాలో లాస్ట్ విలేజ్ అనమాట ఫ్రమ్ గుజరాత్ సైడ్. మనం అక్కడ తీసుకున్న పర్మిట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపించాలి. ఇక్కడ చూపించకపోతే లోపల కూడా ఎలా చేయరు మనల్ని. ఇప్పుడు మనం విజిట్ చేసే రాన్ ఆఫ్ కచ్ వైట్ డెజర్ట్ అంతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న రాన్ ఆఫ్ కచ్ వైట్ డెజర్ట్ దాటిన తర్వాత ఇండో పాకిస్తాన్ బార్డర్ కనపడుతుంది. దాని తర్వాత అంతా పాకిస్తాన్. మొత్తానికి అయితే రాన్ ఆఫ్ కచ్ వచ్చాం, చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటో. నేను ఇక్కడ ఎటు చూసినా నాకు ఎడారే కనబడుతుంది. ఇదైతే ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి లోపల 1 కిలోమీటర్ నడిచేయాలంట. నడిచిన వాళ్ళు వచ్చి లేదనుకుంటే గొర్రెబ్బలు ఎక్కొచ్చు. యాక్చువల్గా గొర్రెబ్బని అడిగితే 1000 రూపాయలు అడిగాడు. ఎందుకు అని చెప్పి నడిచిపోదాం అని ఫిక్స్ అయ్యాను నేను. 1 కిలోమీటర్ కి 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. కొద్దిగా ఎదరికి వచ్చిన తర్వాత ఇంకొక ఆయన అడిగారు. ఈయనైతే తీసుకెళ్ళడానికి 100, తీసుకురావడానికి 100 అడిగాడు. సరే రీజనబుల్ గా ఉందని చెప్పి బండి ఎక్కేసాం. మనం ఆల్మోస్ట్ సగం ఎలాగైనా మనకైతే వైట్ డెజర్ట్ దూరంగా కనబడుతుంది. రాన్ ఆఫ్ కచ్ ద వైట్ డెజర్ట్. వైట్ డెజర్ట్ అయితే వచ్చాం మనం. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఎంత ఉప్పేలా వచ్చింది. ఎవరైనా వేసారా, లేకపోతే దానికి ఏదో తయారైందా, లేకపోతే ఈ నేల అంతా కింద మట్టి. చెప్పడానికి ఏముంది, రాజమౌళి గారు చూపిస్తే ఈ ఎడారిలోకి ఎప్పటికైనా రావాలనుకున్నాం. ఇంతకాలానికి వచ్చాం మనం. ఇది ఉప్పో తెలీదు, రాయో తెలీదు, ఏంటో తెలియట్లేదు ఇది. కానీ వాస్తవంగా ఉప్పు అనే అనుకుంటున్నాను, కానీ గట్టిగానే ఉంది. ఏదేమైనా ఇలాంటి ప్లేస్లో అడిగేటప్పుడు చాలా హ్యాపీనెస్, చాలా సంతోషాన్ని కలిగించింది. మనం కనుక రైనీ సీజన్ లో విజిట్ చేస్తుంటే రాన్ ఆఫ్ కచ్ ఎలా ఉంటది అనమాట. మొత్తం వాటర్ తో నిండిపోయి ఉంటది. టూరిజం ఆఫ్ గుజరాత్ వాళ్ళు కూడా రైనీ సీజన్ లో రాన్ ఆఫ్ కచ్ దగ్గరికి అయితే ఎవరిని ఎలా చేయరు. మాక్సిమం అక్కడ లోపల ఎవరైనా అంటే వస్తారో వాళ్ళు తీసిన వీడియో అనమాట. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డిజర్ట్ రైడ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. అండ్ క్యామెల్ రైడ్స్ అండ్ మోటార్ రైడ్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫోటో షూట్స్ కూడా సంబంధించి చాలా ఉన్నాయి అనమాట. నేను మాక్సిమం మూవీస్ లో చూడడం తప్ప ఈ టైప్ ఆఫ్ లొకేషన్స్ మన ఇండియాలో ఉన్నాయని, తట్టు మన గుజరాత్ లో ఉందన్న విషయం నాకు మొన్నటిదాకా తెలియదు. గుజరాత్ లో చూడవలసిన ప్లేసెస్ ఏంటా అని చెప్పి గూగుల్ చేస్తే గూగుల్ తెలి చెప్పింది అనమాట నాకు. ద గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ భారతదేశంలో గుజరాత్ లో ఉందన్న విషయం నాకు గూగుల్ తెలి చెప్పింది అనమాట. ఇది దగ్గర 7500 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇదే తెల్లాడారంటారు. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా గైస్, ఇక్కడ స్టేస్ కూడా అవైలబుల్ ఉంటాయని. యాక్చువల్గా రూమ్స్ అయితే కాదు, అయ్యి టెంట్ స్టేస్ అనమాట. దీన్నే ద టెంట్ సిటీ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ ఈ లోపల కనపడుతుంది చూసారా, ఇవన్నీ టెంట్స్ అనమాట. ఇక్కడ స్టే చేయడానికి దగ్గరగా ఒక రోజుకి 15K ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. ఆ టెంట్స్ ఆపోజిట్ లోనే ఇలా హ్యాండిక్రాఫ్ట్ బజార్ ఉంటుంది. ఏం తిరగలేక ఇంక రిటర్న్ అయిపోయాం. మనకి ఆన్ ద వేలో చాలా బ్యూటిఫుల్ బర్డ్స్ అయితే కనపడినాయి. అదేనండి మన కొల్లేరు వస్తాయి కదా ఫ్లేమింగో బర్డ్స్, ఆ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే నేను చాలా స్పాట్ చేశాను. చాలా మంది కార్స్ స్టంట్స్ కూడా చేస్తున్నారు. షూట్ చేస్తే నాకు ఏదో సినిమాటిక్ షాట్ లో వచ్చింది. ఫైనల్లీ మనం గుజరాత్ లో రాన్ ఆఫ్ కచ్ కూడా కంప్లీట్ చేస్తాం. అండ్ బ్యాక్ టు భుజ్.